BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 83672152. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. వారితో మాట్లాడదాం. జూన్ నెల మాసానికి సంబంధించిన మాస ఫలితాల గురించి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, ముందుగా ఈ జూన్ మాసంలో ద్వాదశ రాశులకి సంబంధించి, అంటే నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో ముందుగా వివరించండి. తప్పకుండా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయ సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈ మాసం అంటే జూన్ నెల. జూన్ నెలలో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకున్నాం. ఎందుకంటే ప్రతిసారి మనం మాస ఫలితాలు చెప్పుకున్నప్పుడు ముందుగా ఏ గ్రహం ఏ రాశిలో ఉన్నాయో తెలుసుకుంటే గ్రహ సంచారం గురించి ఫస్ట్ తప్పకుండా తెలుసుకోవాలండి. ముందుగా వచ్చేసి సూర్యుడు అంటే రవి. అంటే ప్రతి నెల కూడా 15వ తారీఖు నుంచి ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతారు. సో మనకి జూన్ 15 నుంచి వేసుకుంటే కనుక జూన్ 14 తారీఖు దాకా వృషభ రాశిలో ఉంటారు. జూన్ 15 నుంచి మిథున రాశిలోకి వస్తారు. సో జూన్ 15 నుంచి చూపించగా జూలై 14 దాకా రవి మనకి మిథున రాశిలోనే ఉంటారు. అలాగే బుధుడు వచ్చేసి మనకి మిథున రాశిలో స్వస్థానంలో ఉంటారు. అలాగే మనకి శని వచ్చేసి ప్రస్తుతం మీన రాశిలోకి ప్రవేశించారు. అలాగే గురువు కూడా మనకి మిథున రాశిలోకి ప్రవేశించారు. మిథున రాశిలో ఉంటారు ఈ సంవత్సర కాలాంతా. శని కూడా సంవత్సర కాలాంతా మీన రాశిలో ఉంటారు. అలాగే రాహు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉంటారు. అలాగే మనకి కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉంటారు. అలాగే కేతుతో పాటు కుజుడు కూడా అక్కడే సింహరాశిలో ఉంటారు. ఇది కాకుండా ముఖ్యంగా శుక్రుడు వచ్చేసి మనకి మేషరాశిలో ఉంటారు. ఈ కాంబినేషన్ అంతా మనకి ఈ నెలల్లో ఇలా ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా అంటే 5/6/2025 నుంచి కుజుడు నీచత్వం వెళ్ళిపోయి మనకి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇన్నాళ్ళు మనకి ఈ యుద్ధ వాతావరణం తీసుకోండి, ఎర్త్క్వేక్స్ లాంటివి తీసుకోండి, అలాగే ఫైర్ యాక్సిడెంట్స్ తీసుకోండి, అలాగే ఇల్లు కూలిపోవడాలు కానివ్వండి, ఈ మిలిటెంట్ అటాక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ నక్సలైట్స్ కానివ్వండి, ఇవన్నీ సమస్యలు కూడా ఒక కొలిక్కి వచ్చినట్టమాట. 5/6/2025 నుంచి కుజుడు నీచత్వం వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే ఇది లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి ఉంది మనకి కుజుడు నీచత్వం అనేది. సరే వక్రగతి అని మామూలుగానే వచ్చింది, మళ్ళీ ఏప్రిల్ నుంచి మళ్ళీ విజృంభించింది. సో ఈ కుజుడు నీచత్వం అనేది వెళ్ళిపోతే కనుక మనకి దేశానికి కూడా అంటే పీస్ఫుల్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే మళ్ళీ కుజుడు కూడా ఇక్కడ సింహంలో వచ్చినా కూడా కేతుతో కలిసి సప్తమ స్థానంలో ఉన్న రాహుని చూస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు కూడా కొంచెం ఉధృతి ఉంటుంది. అంటే మనకి ఎప్పటిదాకా ఉందంటే మనకి 28 జూలై 2025 వరకు ఈ కుజుడు కేతు కలిసి ఉంటారు. ఈ కుజుడిని రాహు చూస్తుంటాడు. సో 28 జూలై దాకా కూడా మళ్ళీ ఈ ప్రకృతి వైపరీత్యాలు కానివ్వండి, ఇలాంటి వరకు చిన్న చిన్న జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. అలాగే యాక్సిడెంట్స్ ఎక్కువగా జరిగేటట్టు ఉన్నాయి ఈ 1 మంత్ ఈ 2 మంత్స్లో కూడా. అలాగే ట్రైన్ యాక్సిడెంట్స్ అవనివ్వండి, అయితే బస్ యాక్సిడెంట్స్ అవనివ్వండి, ఫైర్ అంటుకోవడం కానివ్వండి, షార్ట్ సర్క్యూట్ కానివ్వండి, ఇల్లు కాలిపోవడం కానివ్వండి, అలాగే చిన్న చిన్న ఈ యుద్ధ వాతావరణం కాదు కానీ ఇలా అనవసరమైన చిన్న చిన్నవన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు ఉన్నాయన్నమాట. సో కొంచెం జాగ్రత్త వహిస్తే సరిపోద్దని చెప్పుకోవచ్చు. అలాగే మనం ఇప్పుడు ఎక్కువగా మన రాశిఫలాల్లో వివాహం గురించి వాటి గురించి చెప్పుకుంటాం. ఎందుకంటే వివాహం మెయిన్గా ఏంటంటే ఈ మూఢం అవి ఉన్నప్పుడు చేయకూడదు. అంటే ఏదైనా ఎన్ని శుభకార్యం అంటే ఈ ఇంటి గృహప్రవేశం కానివ్వండి, శంకుస్థాపన కానివ్వండి, అలాగే వివాహం కానివ్వండి, అలాగే ఎంగేజ్మెంట్ కానివ్వండి, ఏదైనా ఎన్ని మేజర్ శుభకార్యాలు ఏవైనా సరే మూఢంలో చేయకూడదు. ఎందుకు మనం అలర్ట్ చేస్తున్నాం అంటే అండి, మూఢం మనకు ఇంచుమించుగా 3 నెలల పాటు ఉందండి. ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు 10th జూన్ నుంచి 8th జూలై దాకా మూఢం ఉంది. సో ఈ టైంలో మనం ఏమి అంటే కనీసం పెళ్లి చూపులు కూడా చూడడానికి వీలేదు అనమాట. సో అందుగురించి ఇది మనం వేస్ట్ చేయకూడదు టైం. ఈ ఏడాది గురుబలం బాగా ఉన్న వాళ్ళందరూ కూడా త్వరగా మనం ఫిక్స్ చేసుకుంటే మంచిది. అలాగే మళ్ళీ నవంబర్ 30 నుంచి 13th ఫిబ్రవరి 2026 దాకా, అంటే అదొక 75 రోజులు. ఈ 10th జూన్ నుంచి 8th జూలై దాకా తీసుకుంటే 30 రోజులు. చూసి ఓవరాల్గా మనకి 100 రోజులు 105 రోజుల దాకా మూఢమే ఉంటుంది ఈ సంవత్సరం అంతా. కాబట్టి గురుబలం బాగా ఉన్న వాళ్ళ మటుకు గట్టి ప్రయత్నం, మానవ ప్రయత్నం, స్పీడ్గా స్మార్ట్ వర్క్ చేసి ఏదైనా చేసి ఫాస్ట్గా పెళ్లి కుదుర్చుకోవడం అనేది చేసుకుంటే చాలా మంచిది. ద్వాదశ రాశుల్లో ఇప్పుడు కన్యా రాశి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. గురుగారు, జూన్ మాసంలో కన్యా రాశి వాళ్ళకి మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విషయాల్లో చక్కని అనుకూలత కనిపిస్తోంది తెలియచేయండి. తప్పకుండా. కన్యా రాశి అనగానే మనకి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు, ఈ నక్షత్రాల సమూహంతో మనకి కన్యా రాశిలోకి వస్తుంది. వీరి ప్రస్తుతం గురుబలం పరిపూర్ణంగా ఉంది, దశమ స్థానంలో ఉండి. అలాగే మనకి రాహుకేతులు కూడా 6వ స్థానంలో, 10వ స్థానంలో, వాళ్ళిద్దరు కూడా చాలా బాగున్నారు. శని మటుకు సప్తమ స్థానంలో మిశ్రమంగా ఉన్నారు. సో ఈ గురుబలం ఉండడం చేత శ్రమ, కాలం, ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది. అవసరానికి డబ్బులు సమకూరుతాయి, రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి.
షూరిటీ స్పెక్యులేషన్స్ కలిసి వస్తే మధ్యవర్తిత్వం వహించవచ్చును. తీర్థయాత్రలు చేస్తారు, గురువుని దర్శిస్తారు, గురువు యొక్క బ్లెస్సింగ్స్ పొందుతారు. అలాగే మిత్రులను కలుస్తారు, అలాగే ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి, బంధుమిత్రులతో మీ ఇల్లు కళకళలాడుతుంది. అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లల ఆరోగ్యం చాలా బాగుంటుంది. అలాగే ఈ రాశ్యాధిపతి అయిన బుధుడు దశమ స్థానంలో స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి హార్డ్ వర్క్ కలిసి వస్తుంది. అలాగే అదృష్టకారకుడు, యోగకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన అష్టమ స్థానంలో ఉన్నా కూడా శుక్రుడు బాగానే ఉన్నాడు. దైవబలం, దైవానుగ్రహం సంబంధించిన గురువు కూడా దశమ స్థానంలో చాలా బాగున్నాడు. ఒక సప్తమ స్థానంలో శని ఉండడం చేత ఏంటంటే, ముఖ్యంగా సప్తమ స్థానంలో శని ఉంటే జాతకరీత్యా లగ్నం నుంచి డైవర్స్ అవ్వడం, లేదంటే సెకండ్ మ్యారేజ్ అవ్వడం, వివాహ విషయంలో అయినా ప్రాబ్లమ్స్ ఉండడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. కానీ ప్రస్తుతం ఏంటంటే గోచారిత్య కన్యారాశి వారికి సప్తమ స్థానంలో శని ఉండడం చేత భార్యాభర్తల మధ్యన అన్యోన్యత లోపించడం, చిన్న చిన్న దెబ్బలాట్లు జరగడం. అలాగే సప్తమ స్థానం అంటే ఇమీడియట్ బాస్ అవుతారు, భార్య లేదా భర్త అవుతారు. అలాగే వ్యాపారం అంటే కనుక పార్ట్నర్ కూడా అవుతారు. సో బిజినెస్ పార్ట్నర్స్ అయితే కనుక బిజినెస్లో ఇబ్బందులు రావడం, దెబ్బలాట్లు. భార్యాభర్తలు అయితే కనుక వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యత లోపించడం, దెబ్బలాట్లు. అలాగే ఇమీడియట్ బాస్తో దెబ్బలాట్లు జరగడం, అయితే ఉద్యోగం మానేదాకా కూడా ఆ దెబ్బలాట్లు వెళ్ళడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి మీరు మౌనంగా ఉండడం ఉత్తమం. భార్యాభర్తలు అయితే మౌనంగా ఉండడం, బిజినెస్ పార్ట్నర్ అయితే మౌనంగా ఉండడం, ఇమీడియట్ బాస్తో అయినా కూడా మౌనంగా ఉండడం ఉత్తమం కన్యారాశి వారు ఈ సంవత్సర కాలం అంతా కూడా. బట్ అలా ఉంటే కనుక తప్పకుండా బాగుంటుందని చెప్పుకోవాలి. అలాగే విద్యార్థులకి, రాజకీయ నాయకులకి, క్రీడాకారులకి, పత్రికా రంగం, యూట్యూబ్ రంగం, మీడియా రంగం, అలాగే సినీ రంగం, వీరందరూ కూడా ఈ నెలలు కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. నేను మెయిన్ గ్రహాలైన గురువు, రాహు, కేతు ఇవన్నీ కూడా చాలా అత్యద్భుతంగా ఉన్నాయి కాబట్టి మీకు పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు. మరి గురుగారు, కన్యా రాశి వాళ్ళకి ఈ నెలలో వివాహ యోగం ఏమైనా ఉందంటారా? గురుబలం పరిపూర్ణంగా ఉందండి. దశమ స్థానం మనం అనుకున్న 2, 5, 7, 9, 11 స్థానాలు. సో కానీ దశమ స్థానంలో కూడా గురుబలం ఉన్నట్టే అండి. ఎందుకంటే అతను పంచమ దృష్టితోటి ఖచ్చితంగా ద్వితీయ స్థానాన్ని చూస్తాడు మన రాశి నుంచి. ద్వితీయ అంటే కుటుంబ స్థానం, కుటుంబం ఏర్పడడం అంటే వివాహం. అలాగే చతుర్థ స్థానం సప్తమ దృష్టితో చూస్తాడు. అది చతుర్థ స్థానం మన రాశి నుంచి అంటే గృహస్థానం, వాహన స్థానం, సౌఖ్య స్థానం, జనరల్ హ్యాపీనెస్, మెంటల్ పీస్, ఆ స్థానాన్ని చూస్తాడు. అలాగే 6th హౌస్ని మన రాశిని భాగ్య దృష్టితో చూస్తాడు. 6th హౌస్ అంటే డెట్స్, మిజరీస్, ఎనిమీస్. సో శత్రువులు ఉండరు, ఆరోగ్యం బాగుంటుంది, మనకి మెయిన్గా మానసిక ఆందోళన తగ్గుతుంది, అప్పుల బెడదేముంది అవన్నీ కూడా తగ్గుతాయి. కాబట్టి 6th హౌస్ని కూడా చూస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఆ వివాహితులు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా వివాహానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే సంతాన యోగం గురించి కూడా సంతానం కూడా ముఖ్యంగా అంటే సంతాన కారకుడే గురువు అయ్యాడు కాబట్టి సంతాన స్థానాన్ని ఖచ్చితంగా పంచమ దృష్టితో చూస్తాడు. కాబట్టి ఖచ్చితంగా మీరు సంతానం కూడా కలుగుతుందని చెప్పుకోవాలి. ఏదైనా సరే మానవ ప్రయత్నం అండి. మానవ ప్రయత్నం మనకి ఖచ్చితంగా ఉండాలన్నమాట. వివాహం చేసుకోవాలని మనం ఎప్పుడైతే రెడీగా ఉంటామో అప్పుడే వివాహం అవుతుంది. లేదనుకోండి ఎన్ని గురుబలం వచ్చినా కూడా అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. సో మనం కూడా 15 వీడియోస్ చెప్పుకున్నాం వివాహం గురించి. సో ఆ 15 వీడియోస్లో కూడా చెప్పుకున్నది ఏంటంటే ప్రతి 12 ఏళ్ళకి 5 సంవత్సరాలు గురుబలం ఉంటుంది. సో ఆ 5 సంవత్సరాల లోపల మనం గట్టిగా మానవ ప్రయత్నం చేసి మనం రెడీగా ఉంటే కనుక ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది. ఇంకా కన్యా రాశి వాళ్ళు గురుగారు ఈ జూన్ మాసం అనుకూలించడం కోసం ఎలాంటి పరిహారాలు పాటించాలి? ఈ కన్యా రాశి వారు కూడా శని రిలేటెడ్ పాల్గొంటే అంటే చేసుకుంటేనే మంచిదండి. ఎందుకంటే శనే మనకి ఇబ్బందిగా ఉన్నాడు ఈ 2.5 సంవత్సరాలు. కానీ కన్యారాశి అధిపతి బుధుడు, శని మిత్రులైన కూడా సప్తమ స్థానంలో ఉండడం చేత కొన్ని ఇబ్బందులు పెడుతుంటాడు. కాబట్టి ప్రతి శనివారం ఉపవాసం ఉండడం, ఆంజనేయ స్వామిని, వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది. వీలైతే ప్రతిరోజు ఆంజనేయ స్వామి అష్టోత్తరం, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది. అంటే ప్రతి మంగళవారం లేదా శనివారం ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేసినా చాలా మంచిది. అంటే ప్రతి బుధవారం, శనివారం మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేసినా చాలా మంచిది. సో ఇవన్నీ చిన్న చిన్న పరిహారాలను పాటించుకుంటే మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. రైట్ గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం. చూసారు కదండి, కన్యా రాశి వాళ్ళకి జూన్ మాసం అంతా కూడా రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, చక్కని అనుకూలతలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే అనుకున్న విషయాలన్నీ కూడా నెరవేరేటువంటి అవకాశం ఉంది. అంటే విద్య, ఉద్యోగం, వ్యాపారం, అలాగే సంతానం, ఇలాంటి అన్ని విషయాల్లో కూడా చక్కని అనుకూలత ఉంది. అలాగే చిన్న చిన్న పరిహారాలు గురువుగారు తెలియజేశారు. అవి పాటిస్తే ఇంకా మంచి ఫలితాలు కనిపిస్తాయని గురువుగారు తెలియజేస్తున్నారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, సంతాన యోగం, వ్యాపారం, గృహయోగం, వాహన యోగం, ఇలాంటి ఏ విషయానికి సంబంధించి అయినా సరే మీ జాతకానికి సంబంధించిన విషయాలు మీరు పరిహారాలు కావచ్చు, ఏవైనా తెలుసుకోవాలి అనుకుంటే, పర్సనల్గా గురువుగారితో అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి కాల్ చేయొచ్చు, లేదంటే వాట్సాప్ కూడా చేయొచ్చు.